నమస్తే. నేను మీ అశ్విని కుమార్. భారతదేశంలో దేవాలయాల వలన వ్యాపారాలు ఎట్లా పెరిగేవి, అట్లాగే చదువుకి సంబంధించినవి అన్నీ ఎట్లా వృద్ధిలోకి వచ్చేవి, ఇదంతే గత చరిత్ర. ప్రస్తుతం మళ్ళీ అటువైపే దారి తీస్తోందా? నేను మాట్లాడబోతోంది అయోధ్య రామ మందిర్ గురించి. అయితే ఆ టాపిక్లోకి వెళ్ళే ముందు అయోధ్యలో రామ మందిర్ దాని గురించి ప్రతిపక్షాలు, అట్లాగే ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఎన్ని వ్యంగ్యాస్త్రాలు, విమర్శనాస్త్రాలు. 2007లో అయితే ఆయన మాట్లాడుతూ గాంధీ కుటుంబం నుంచి ఎవరైనా ప్రధానమంత్రిగా ఉండుంటే ఆ సమయంలో 1992లో అసలు బాబ్రీ టోంబ్నే కూల్చేవారు కాదు, ఇవన్నీ మేము ఆపేవాళ్ళం అంటూ కూడా ఆయన మాట్లాడడము. ఎంతో ఆ తర్వాత రామాలయం అనేదే, రామ్ టెంపుల్ అనేదే అసలు ఎవరు కూడా దాన్ని కట్టడానికి సాహసించేవాళ్ళు కాదు అని ఆయన స్టేట్మెంట్. ఆ తర్వాత ఎన్నికల సమయంలో ఎన్నికలు అయ్యాక మేము అయోధ్యలోనే ఓడిచ్చేసాము, అయోధ్య మూమెంట్ను ఓడిచ్చేసాము, అయోధ్య మూమెంట్లోనే మేము వాళ్ళు ఓడిచ్చామంటేనే ఎక్కడా కూడా రామునికి సంబంధించింది ఏం లేదు అంటూ ఆయన మాట్లాడడం. పార్లమెంటు డెలిగేట్స్ అందరూ కూడా అయోధ్య రామ మందిర్ని దర్శించుకుంటే రాహుల్ గాంధీ దాన్ని స్కిప్ చేయటము. 3 కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు గాంధీ ఫ్యామిలీస్ అందరూ కూడా బాబ్రీ టూంబ్ని 3-4 సార్లు సందర్శించారు, కానీ అయోధ్య రామ మందిర్ని ఈరోజు కూడా వాళ్ళకి సందర్శించడానికి సమయం కూడా కుదరలేదు. ఆఖరికి రామ్లీలా జనవరి 22 జరుగుతున్నప్పుడు ఏముంది అక్కడ, అందరూ కూడా నాచు గానే పాటలు పాడతారు, డ్యాన్సులు వేస్తారు, దానికి నేను వెళ్ళాలా అంటూ వ్యంగ్యాస్త్రాలు విరిచిన వ్యక్తి. సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా దేవాలయం వల్ల ఏమొస్తుంది, ఆ డబ్బుల్ని హాస్పిటల్స్, స్కూల్స్కి ఇవ్వచ్చు కదా, బీజేపీ ఊరికే మతోన్మాదం రెచ్చగొడుతోంది, దేవాలయం వల్ల అక్కడ కట్టడం వల్ల ఏం ఉపాధి ఉంటుంది, ఏమొస్తుంది, రెవెన్యూ ఏం జనరేట్ అవుతుంది అంటూ కూడా వాళ్ళు స్టేట్మెంట్స్. వీళ్ళందరి నోర్లు మూతపడేట్టుగా ఐఐఎం లక్నోకి సంబంధించిన వాళ్ళు బ్రహ్మాండమైన డేటా రిలీజ్ చేశారు. ఆ డేటా చాలా క్లియర్గా ఉంది. ఎట్లా ఈ అయోధ్య రామ మందిర్ వలన ఎకనామిక్ రెనైసెన్స్, ఎట్లా ఎకానమీ రివైవ్ అయింది, రెవెన్యూ ఎట్లా జనరేట్ అయింది, రామ్ టెంపుల్ ముందు అక్కడ ఏముండేది, తర్వాత ఏం జరిగింది అనేది ఒక రిపోర్ట్ స్టడీ తీసుకొని వచ్చారు. ఒక కేస్ స్టడీ ఆన్ అయోధ్య అని క్లియర్గా వాళ్ళు అఖిలేష్ యాదవ్, రాహుల్ గాంధీ వీళ్ళందరూ ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కూడా రామ్ టెంపుల్ని వీటన్నిటినీ కూడా ఆ తర్వాత వాళ్ళు ఆపింది రామ్ టెంపుల్నే కాదు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎకనామిక్ గ్రోత్ను కూడా ఆపారు. ఇదిగో ఉదాహరణ అంటూ కూడా వాళ్ళు ఒక స్టడీ ఇచ్చారు. అయోధ్య ఎకానమీ రామ్లీలా ముందు తర్వాత అని చూస్తే మనం బిఫోర్ కన్స్ట్రక్షన్ రామ్ టెంపుల్ 170,000 మంది విజిటర్స్ ఉండేవాళ్ళు సంవత్సరానికి. సీజనల్గా వచ్చేవాళ్ళు అక్కడికి పిలిగ్రిమ్స్ అంతా కూడా. షాప్ కీపర్స్, అక్కడ ఉన్న షాప్స్, వీళ్ళంతా చిరు వ్యాపారులు రోజుకి 400 నుంచి 500 రూపాయలే మాత్రమే సంపాదించేవాళ్ళు. యువత ఉద్యోగాలు లేక వేరే చోటుకి వెళ్ళిపోయేవాళ్ళు. కనెక్టివిటీ ఉండేది కాదు, రైల్వే స్టేషన్ లేదు అక్కడ, ఎయిర్పోర్ట్ అనే ప్రసక్తే లేదు, హోటల్స్ కూడా అరాకొరా ఉండేవి అక్కడ, టూరిజం రెవెన్యూ కూడా వేళ్లతో లెక్క పెట్టేవాళ్ళు, ప్రాపర్టీ ప్రైజెస్, రియల్ ఎస్టేట్ అంతా కూడా స్టాగ్నెట్గా ఉండేది. అక్కడున్న దేవాలయ పూజారులు వీళ్ళందరూ కూడా నెలసరి సంపాదన కూడా వాళ్ళకి సరిపోయేది కాదు. అలాంటిది ప్రభుత్వం కూడా పెద్దగా అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ మొదలవ్వలేదు అంతకుముందు. రామ్లాలా టెంపుల్ తర్వాత ప్రస్తుతం ఏంటి, ఈ 2 సంవత్సరాలు ఏం జరిగింది? 11 కోట్ల మంది విజిటర్స్ పైన మొట్టమొదటి 6 నెలల్లోనే అయోధ్యను దర్శించుకున్నారు. 85,000 కోట్ల రూపాయల రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అన్నీ అక్కడ అవుతున్నాయి. 5 నుంచి 6 కోట్ల మంది విజిటర్స్ సంవత్సరానికి ఎక్స్పెక్ట్ చేశారు, నడుస్తోంది ప్రస్తుతం అది. చిరు వ్యాపారులంతా రోజుకి 400 నుంచి 500 సంపాదనలో ఈరోజు 2,500కి వెళ్ళింది. 120,000 మంది కొత్త జాబ్స్, అది టూరిజం అనుకోండి, ట్రాన్స్పోర్టా, హాస్పిటాలిటీయా, మొత్తం 120,000 మందికి అక్కడ ఉపాధి అవకాశాలు దొరికినాయి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది, అప్గ్రేడెడ్ రైల్వే స్టేషను, తాజు, మ్యారియట్ హోటల్సు, వైందమ్ లాంటివన్నీ కూడా అక్కడ ఎంటర్ అయినాయి కొత్త హోటల్స్. ఇంకా రియల్ ఎస్టేట్ ప్రైజెస్ అయితే 40% పైన పెరిగినాయి. 100 బిలియన్స్ పైన ఇయర్లీ టూరిజం రెవెన్యూ
ఎక్స్పెక్ట్ అక్కడ 400 కోట్ల రూపాయల జీఎస్టీఏ అక్కడ జనరేట్ అయింది. స్మార్ట్ సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చరు, రోడ్సు, లైటింగు, సెక్యూరిటీ, ట్రాన్స్పోర్టు. ఈ ట్రాన్స్పోర్ట్స్లో కూడా రిక్షాలు అప్పుడు 200 ఉండేవాళ్ళ వేలల్లోకి వచ్చినాయి. మొత్తం అంతా రూపురేఖలు మారిపోయింది. పూర్తిగా అయోధ్య రామ మందిర్ అనేది ప్రస్తుతానికి రోమ్లో ఉన్న వాటికన్ సిటీ ఇట్లాంటి మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా అయోధ్యలో ఈ డెవలప్మెంట్ చూసి నోర్లు మూతపడిపోయినాయి. దేవాలయం అని మాట్లాడిన వాళ్ళందరూ అక్కడ ఉపాధి అవకాశాలు కానీ, అభివృద్ధి కానీ, ఈ జీఎస్టీ జనరేట్ అవటం కానీ ఇవన్నీ చూసి ఇప్పుడు ఎవ్వరూ కూడా ఒక్కళ్ళు కూడా నోరు మెదపట్లేదు. యోగి ఆదిత్యనాథ్ అట్లా కేంద్ర ప్రభుత్వం దాన్ని ఒక పెద్ద స్పిరిచువల్గా పూర్తిగా డెవలప్ చేస్తున్నారు. కొన్ని వందల కిలోమీటర్లు వారణాసి అట్లాగే అయోధ్యని వీటన్నిటిని కూడా ఒక డ్యూయల్గా పెద్ద పిలిగ్రిమేజ్ సెంటర్గా డెవలప్ చేస్తున్నారు. దీనివల్ల ఇంకా ఎకానమీ పెరుగుతుంది, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని ఐఐఎం లక్నో ఒక కేస్ స్టడీ కింద అయోధ్య మీద చేసి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ రిలీజ్ చేసింది. జై శ్రీరామ్.